ఎమ్మెల్సీ ఎన్నికపై అధికార కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఈసారి సిట్టింగ్ సీటుని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్ పెద్దల సమీక్ష నిర్వహించారు. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా హాజరయ్యారు. ఆమెతో పలువురు మంత్రులు, 4 జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరునే నేతలు దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవి కాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. దాంతో ఎలాగైనా ఈసారి సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగానే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు సొంత పార్టీని అధికారంలో ఉండడంతో ఆయన ఎన్నిక నల్లేరు మీద నడకగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ ఎన్నికల వ్యూహంపై చర్చించిన పార్టీ పెద్దలు జిల్లాకు ఓ ఇన్ఛార్జిని నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు చాలా మంది లీడర్లు పోటీ పడ్డారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేత వెలిచాల రాజేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆర్థికంగా బలమైన నేత కావడంతో పార్టీలో ఓ వర్గం కూడా ఆయనకు సీటు ఇస్తే ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే మరికొందరు లీడర్ల పేరు తెర మీదకి వచ్చినా చివరకు పార్టీ పెద్దలు మాత్రం జీవన్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తాజా భేటీలోనూ నేతలంతా జీవన్ రెడ్డి పేరును ప్రతిపాదించి తీర్మానం చేసినట్లు సమాచారం. అయితే అభ్యర్థి ఎంపిక విషయాన్ని మాత్రం పార్టీ హైకమాండ్ కి వదిలేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే గాంధీ భవన్ లో మాత్రం జీవన్ రెడ్డి పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఇన్నాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలపై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అధికార పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన రగిలిపోతున్నారు. పార్టీలో సంజయ్ అయినా ఉండాలి, లేదంటే నేనైనా పార్టీని వీడతానంటూ హెచ్చరించారు. ఈ గొడవ కాస్త ఢిల్లీ వరకు చేరడంతో పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో సైలెంట్ అయ్యారు. కానీ జీవన్ రెడ్డిలో మాత్రం అసంతృప్తి చల్లారలేదని ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది. కానీ ఇప్పుడు పార్టీ పెద్దలే జీవన్ రెడ్డి పేరును హైకమాండ్ కు తీర్మానం చేసి పంపడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితిలో సొంత పార్టీ నేతలు ఆయనకు సహకరిస్తారా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి.